హలో అందరికీ మహి నీళ్ళు పడుతున్నాడు. హాయ్ చూడండి, అదిగో సూర్యాస్తమయం. మన గార్డెన్లో ఇప్పుడు ఈ మొక్కలు కూడా నీళ్ళు పడుతున్నాం. బాగా ఎండలో దంచేస్తున్నాయి, మొక్కలు ఎండిపోతున్నాయి. మనం దాంతోనే ఒక మాట చెప్పుకుందాం. మనం అమ్మతో కాసేపులో చెప్పేది ఇప్పుడే చెప్పుకుందాం. ఈరోజు మనం కృష్ణమూర్తి గారిని చెప్తాను. మనం చేసే పని ఒకటి అంటే అదేంటంటే మనం బరువులు నిరంతరం అది ఇది విషయాలేంటి ఏదో ఒకటి జరిగిన వాటిని బరువులు నిరంతరం మోసుకుంటూ తిరుగుతాం. ఒక అంతటి దేన్ని వదిలిపెట్టాం. ఒక సమస్య పట్ల పూర్ణమైన సావధానంగా చూసినప్పుడే దాన్ని తక్షణం పరిరక్షించగలుగుతాం. ఎలా అంటే వెంటనే ఇంకా మనం రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం అంటే కుదరదు. అది ఇంకా బిగిసిపోయి పెద్దదైపోతుంది సమస్య. ఇక మనం ఒకరేసింది కదా, ఇది చూస్తుంది. అనుకున్న సమస్య ఇప్పుడు రాగానే అప్పుడు వెంటనే పరిష్కరించుకోవాలి. దానికి ఒక కథ చెప్తారు. ఎలా అంటే ఇద్దరు సన్యాసులు ఉంటారు. ఒక గ్రామం నుండి మరో గ్రామానికి వాళ్ళు ప్రయాణం అవుతారు అన్నమాట. ప్రయాణం అయినప్పుడు నదిని దాటాలి. నదీ తీరంలో ఒక యువతి కూర్చొని ఉంటుంది. కూర్చొని ఉన్నప్పుడు ఆమె కొంచెం దుఃఖపడుతూ ఉంటుంది. ఈ సన్యాసులు అడుగుతారు, ఏంటి సమాచారం, ఎందుకు దుఃఖపడుతున్నావు అని అడుగుతారు. నదికి ఆవర్ తీరంలో మా ఇల్లు కనిపిస్తుంది, అదిగో ఉదయం నుంచి తేలిగేటి దాటుకొచ్చింది. ఇప్పుడేమో నదేమో వరదలతో ఉంది కనుక నాకు చాలా కష్టం. రాత్రి ఇక్కడ ఉండిపోతే ఇంటికి వెళ్ళలేను కనుక ఇప్పుడు ఎలా వెళ్ళాలని నాకు చాలా బాధగా ఉందని బాధపడుతుంది. పడవ కూడా లేదు, తుఫాను సూచనలు కూడా ఉన్నాయి. అప్పుడు అందులో ఒక సన్యాసి ఏమంటాడంటే, ఇది పెద్ద సమస్య కాదమ్మా అని ఆమెను భుజాలకు ఎత్తుకుని నదిని దాటించి ఆవలికి చేర్చాడు. ఆ తర్వాత మిగతా ఇద్దరు ఏం చేస్తారు, నడుస్తున్నప్పుడు సంభాషణ జరుగుద్దంట. ఎలా అంటే, నువ్వు చాలా తప్పు చేసావు, ఆమెని భుజాలకు ఎత్తుకుని నదిని దాటించి అవతలకి చేర్చావు. అది మనం ప్రతిజ్ఞ పూనేం కదా, మనం స్త్రీని తాకమని. కానీ నువ్వు స్త్రీని తాకావు, స్త్రీ జీవితానికి నీ జీవితానికి చాలా తప్పు చేసావు, చాలా పాపం కూడా అంటాడు మొదటి సన్యాసి. అతను అంటాడు, నేను ఆమెను 2 గంటల క్రితమే దింపివేశాను, నువ్వు ఇంకా మోసుకు తిరుగుతున్నావు. అది ఇంకా పాపం కదా. మనసులో లేనిది బాహ్యంగా మనం ఎన్ని చేసినా మనసులో ఏ బరువులు ఎలాంటివి పెట్టుకోకూడదు అన్న దానికి ఇది తార్కాణం. మనసులో ఎప్పుడో దింపేసినా అతను ఇంకో సన్యాసి మాత్రం ఆమె ఇంకా మనసులో మూతగానే మోస్తున్నాడు. అలా ఉంటాయన్నమాట మన సమస్యలు, మన నటనలు, మన జీవితాలు అలా ఉంటాయి. కనుక మనం గమనించం దీన్ని. ఎందుకు అక్కర్లేని విషయాల్ని, ఈ బరువు మోతల విషయాల్ని ఎందుకు మనం మోసుకుంటున్నాం అన్న విషయాన్ని మనం కూడా గమనించుకోవాలి. మనకు ఎంత అవసరమో అంతే మనం ఆలోచించాలి. అనవసరంగా ఆలోచనలు కానీ, అక్కర్లేని బరువులు మోసుకుని కానీ, మనకు సంబంధం లేని విషయాల్లో ఎక్కువ సమయాన్ని వెచ్చించడం కానీ చేయకూడదు. చేస్తే ఇలాగే పరిష్కరించలేని సమస్యలా తయారవుతాయి. వినండి, కృష్ణమూర్తి తత్వాన్ని అర్థం చేసుకోండి. ఆయన ఎంతో బాగా చెప్తారు. మనసుకి తేలిగ్గా ఉంటుంది, ఆనందంగా అనిపిస్తుంది. మీరు ఎలా చెప్తుందేంటి అనుకోకండి. దీంట్లో సత్యాన్ని గ్రహించి, తత్వాన్ని గ్రహించి, వాళ్ళు ఎంత అనుభవంతో చెప్పారో, వాళ్ళ అనుభవానికి వచ్చిందే చెప్పారు అన్నది తెలుసుకుని మరి జ్ఞానాన్ని ఏరుకోవాలి, జ్ఞానరత్నాల్ని హత్తుకోవాలి. ఎన్నో మనం చాలా సారాంశమంతా పూజ చేసుకుంటాం కానీ జ్ఞానాన్ని పూజ చేసుకోవట్లేదు. దాన్ని ఏరుకుని రత్నాల పీఠికలో ఈ ముత్యాలని వీటిని దాచుకున్నంత ఇదిగా మనం మనసులో పెట్టుకుని మనం ఉండాలి. ఒక పక్క ఈ ప్రకృతి, ఒక పక్క జ్ఞానం. ఈరోజు సమయం లేక నేను దీంతోనే అది కానిచ్చేసాను. విన్నారు కదా. నచ్చితే లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరేనా? ఉంటాను మరి.